వెహికల్ ఎప్పుడు తీసుకున్నారన్న? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతా. ఎంత ఇస్తున్నదన్న? 15 ఇస్తుంది. లోడ్ మంచిగా లాగుతుందా? ఏమన్నా ఇబ్బంది పడుతుందా బండి? 3 టన్నుల లోపు బాగా లాగుతుంది. 3 టన్నులు దాటితే లాగదు. ఎన్ని లోడ్లు పడుతుంది ఇలా? దీంట్లో వేసి 2 టన్నులు వేస్తే ఫ్రీగా వచ్చేస్తుంది. 3 అయితే కొద్దిగా గేర్ పడుతుంది. 3 వేస్తే పడదు. 4th గేర్లో రావాలా. 4th గేర్లో అప్పుడు మైలేజ్ తగ్గుతుంది. ఓకే, 12 వరకు వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటారో వాళ్ళకు మీరు సజెస్ట్ చేస్తారా ఇట్లా రావచ్చు అని? రావచ్చు, బాగానే ఉంటాయి. ఇప్పుడు వచ్చిన బండ్లు కొద్దిగా మైలేజ్ తగ్గుతాయని తెలిసింది. అయితే ఈ మోడల్ బండ్లు 2020 వరకే తీసిరట. ఓకే, తర్వాత బండ్లు వేరే పెద్ద బండ్లు తీసిరట, కానీ మైలేజ్ రావట్లేదు అట. 10 వస్తున్నాయి అట. ఇది కొంచెం మైలేజ్ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ రేట్ల గిట్టుబాటు అవుతుంది. అంటే మార్కెట్లో కాంపిటీటర్ వెహికల్స్ చాలా ఉన్నాయి. ఈ వెహికల్ తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటారు? ఇప్పటిదాకా చెప్పిన SS6 SX4 ఇది 4 ఇది 6 బండ్లు వచ్చినాయి ఇప్పుడు మొత్తం. అవి మైలేజ్ రావట్లేవు అట. మైలేజ్ బాగా అదే వస్తుంది. ఇప్పుడు అయితే 20 వరకే బ్యాన్ చేసారు. ఇది అశోక్ లేలాండ్లో 20 వరకే ప్లస్ బంద్ చేసారు. వేరే ఓకే, మెయింటెనెన్స్ ఎట్లున్నదన్న? మెయింటెనెన్స్ ఏమి ఉండదు. దీనికి ఖర్చు ఏమి ఉండదు. అంటే ఏమన్నా రిపేర్ వచ్చేది ఎట్లా ఎక్కడ వేపిస్తారు? రిపేర్ వస్తే మన ఆటోనగర్ వరంగల్. రిపేర్ అయితే మామూలుగా ఏం రాదు. ఈ ఆయిల్ చేంజ్ అది ఎప్పుడెప్పుడు చేపిస్తారు? అక్కడనే చేపిస్తారు. 3 నెలలకు ఒకసారి చేపిస్తారా? కిరాయిలు మంచిగా ఉన్నాయన్న? ఇప్పుడు కిరాయిలు ఉంటాయి, బాగానే ఉంటాయి. చేసుకుంటే బాగానే ఉంటాయి.